ఈ రోజున చౌదరి సన్నాఫ్ హరిబాబు వయసు 43 సంవత్సరాలు, వీరన్నపాలెం గ్రామం, పరచూరి మండలం, ప్రకాశం జిల్లా. ఈయన నేటివ్ ప్లేస్ అండి అది. బట్ ఈయన ఉండడం ఏంటంటే మన విశాఖపట్నం సిటీ 104 ఏరియా మరిపాలెం ఏరియాలో అక్కడ రూమ్ తీసుకొని ఒక సెకండ్ వైఫ్తో వీడు అక్కడ ఉంటున్నాడు అనమాట. అంతా మన టీం ఏదైతే ఉందో ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఎస్ఐ గారు వాళ్ళ తాలూకా ఆధ్వర్యంలో క్రైమ్ టీం అక్కడికి వెళ్ళడం, ఆయన్ని కస్టడీలోకి తీసుకొని రావడం, ఆయన దగ్గర నుంచి 15,000 రూపీస్ క్యాష్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఆయన తాలూకా సెల్ ఫోను, ఆయన దగ్గర నుంచి ఒక 9 ATM కార్డ్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈయన తాలూకా ఎంఓ ఏం చేస్తుంటాడంటే, యాక్చువల్గా అక్కడ ఆ రోజు పని చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆ కార్డ్, ATM కార్డ్ ఏదైతే ఉందో ఒరిజినల్ కార్డు నేను కన్సీల్ చేసి ఈయన దాచేసి ఆయన దగ్గర ఉన్న వేరే కార్డ్ తీసుకొని వచ్చి అందులో పెడతాడు. ఇన్సర్ట్ చేసేసరికి ఎప్పుడైతే ఈ పిన్ అది కొడితే రాదు. ఆ పాత ఫేక్ కార్డ్ ఏదైతే ఉందో ఆ కార్డుని ఈయన ఎవరైతే ATM హోల్డర్ ఉన్నారో ఆయనకి ఇచ్చేస్తారనమాట. ఈ విధంగా చీట్ చేస్తుంటాడు ఈయనకి ఇప్పటి వరకు మా తాలూకా రికార్డులు వెరిఫై చేస్తే ఆల్రెడీ 19 కేసులు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇటువంటి కేసులు 19 కేసుల్లో ఈయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కేసులు కూడా నమోదై ఉన్నాయి. ప్రస్తుతం అయితే మనం ఇంట్రాగేషన్లో ఇంకా కూడా మనం ఇంట్రాగేట్ చేస్తే చాలా పోలీస్ స్టేషన్ కేసుల్లో కూడా ఈయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనమాట. మన రేంజ్ దగ్గరకు వచ్చరికి ఆమదాల వలస పోలీస్ స్టేషను, పాలకొండ పోలీస్ స్టేషన్లో కూడా ఆమదాల వలసలో ఒక 40,000 రూపీసు, పాలకొండలో 50,000 రూపీసు, అట్లాగే ఏలూరులో ఒక 50,000 రూపీసు, తునిలో ఒక 40,000 రూపీసు, మిర్యాలగూడలో ఒక 2 కేసులు ఉన్నాయండి. జనగాంలో కూడా ఒక కేసు, కాజీపేటలో ఒక కేసులో ఇప్పుడు ఈయన వాంటెడ్ అక్యూజ్డ్ అనమాట. ఇప్పుడు మనం అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా ఈ సమాచారం ఇస్తే వాళ్ళు కూడా PT వారెంట్ కనెక్ట్ చేసుకొని వీడిని తీసుకొని వెళ్ళి ప్రాసిక్యూట్ చేస్తారు.